నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీని భగ్నం చేసిరు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. 12 మందిని అరెస్ట్ చేసిండ్రు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు ఒక నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు షేక్పేట డివిజన్ లో ప్రచారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం రెహమత్ నగర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లున్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చుడుతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ మరికొన్ని చర్యలు తీసుకుంటున్నది. బస్సులలో హై అలర్ట్ అనే పరికరాన్ని అమరుస్తుందని, బస్సు నడిపే విధానం, ఇంధన పొదుపు అంశాలను ఇది రికార్డు చేస్తుంది. ఇది ఇచ్చే సమాచారం ఆధారంగానే గ్రేడింగ్లు నిర్ణయిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత విమర్శలకు దిగింది. ప్రతి చోట నవీన్ యాదవ్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండటంతోటి ఆ పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. అమెరికాకు చెందిన పెట్టుబడి నిర్వహణ సంస్థ వాన్ గార్డ్ తమ జీసీసీని హైదరాబాద్ లో ప్రారంభించింది. ఆ కంపెనీ అమెరికా బయట ఏర్పాటు చేసిన మొదటి ఆఫీస్ కూడా ఇదే. 1.6 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ద్వారా 2300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు.